నానమ్మ 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 నేను బాబుగారు రమ్మంటున్నారు. మమ్మీ నీ గోరింటాకు తంతుకు అందరూ ఎదురు చూస్తున్నారు. నువ్వు రెడీ అయిపో. ఓకే అన్నట్టు నువ్వు రెడీ కావాలంటే నీకు హెల్ప్ కావాలి కదా, ఎందుకంటే మీ చేతిలో గోరింటాకు ఉంది కదా. నో ప్రాబ్లం, నాన్నగారు ఉన్నారుగా నీకు హెల్ప్ చేస్తారు. ఓకే నాన్న, ఇక నేను వెళ్తున్నాను. నేను గోరింటాకు పెట్టుకోవాలి కదా. కృష్ణ యాక్చువల్లీ కృష్ణ ఇస్ రైట్. నీ చేతులకి గోరింటాకు పెట్టుండగా నువ్వు అది అందుకు నాకు సుప్రియ హెల్ప్ చేస్తుందిలే. ఎస్, వదిన హెల్ప్ చేస్తుందిగా. అయినా ఈ కృష్ణుంది ఏదేదో అంటూ ఉంటుంది. బట్ నువ్వు రెడీ అయిపోగలవు కదా. యూ మేనేజ్ రైట్? నేను చేసుకుంటాను. గ్రేట్. ఇప్పుడు నేను రెడీ అవ్వడం ఎలా? సాగర్ ఏదో తేలిగ్గా చెప్పేశాడు, వెళ్ళు గంగ వెళ్ళి రెడీ అయిపోని. చాలా మారిపోయాడు సాగర్. తన విషయంలో ఈ పెళ్లి కేవలం రాజీ పడ్డం మాత్రమే. నేనిదంతా బాబుగారి సంతోషం కోసం చేస్తున్నాను. సాగర్ కూడా అలాగే చేస్తున్నాడు. అలాంటప్పుడు నేనెందుకు సిద్ధమవ్వాలి? నేను ఇలాగే వెళ్తాను. ఇదేమైనా బాగుందా అమ్మా? నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావు. రెడీ అవ్వకుండానే ఇలా బయటకు వెళ్తావా? కృష్ణ, నా చేతులకి గోరింటాకుంది. నేనెలా రెడీ అవుతాను? ఆ డ్రెస్ ఎలా వేసుకుంటాను అసలు? చూసావా, నేను చెప్పానుగా నాన్నగారు హెల్ప్ తీసుకోమని. నాకు ఆయన హెల్ప్ ఏం అక్కర్లేదు కృష్ణ. నా చేతిలో కూడా గోరింటకు పెట్టుంది, లేదంటే నేను హెల్ప్ చేసి ఉండేదాన్ని. నువ్వు ఒక పని చేయి, వెళ్ళి సుప్రియ పెద్దమ్మని పిలుచుకునిరా. ఆవిడొచ్చి హెల్ప్ చేస్తుంది. మరి పెద్దమ్మ తను కూడా గోరింటకు పెట్టించుకుంటానని చెప్పింది కదా. అరే, నువ్వు వెళ్ళి ఆవిడికి చెప్పు నేను రమ్మన్నానని. ఆవిడొచ్చి నాకు హెల్ప్ చేస్తుంది. వెళ్ళు, తొందరగా వెళ్ళు. సుప్రియ వచ్చేలోగా నేను ప్రయత్నించి చూస్తాను వేసుకోవడానికి. కృష్ణ, మీ మమ్మీ ఎక్కడుంది? కింద సంగీత్కి రాలేదు. మమ్మీ రెడీ అవుతుంది కదా, తను వచ్చేస్తుంది. కానీ తను ఎలా రెడీ అవుతుంది? తన చేతులు గోరింటకు పెట్టుంది కదా. నేను తనకి హెల్ప్ చేస్తాను. కానీ చూసావుగా, నా చేతులు కూడా గోరింటకు పెట్టేసింది. బాగా వర్షం కురవాలి. అక్కడ మన ఇద్దరమే ఉండాలి. చీకటిగా ఉండాలి. ఇంకా నా ఫేవరెట్ పాట పాడుకోవాలి. పాట? ఏ పాట అది? నాకు ఇష్టమైన పాట ఏంటో నీకు తెలీదా? తెలుసు బాబు, తెలుసు. కురిసింది వాన నా గుండెలోనా, నీ చూపులే జల్లుగా. ఇదేగా, ఈ పాటేగా? సరే, నువ్వు ఎలా కోరుకున్నావో అలాగే జరుగుతుంది. నేను తీసుకెళ్తాను నిన్ను, ప్రామిస్. నాకు కొంచెం పనుంది, నేను ఇప్పుడే వస్తాను. నువ్వు అనుకుంటున్నది ఇదేగా? నేను వాగ్దానం మర్చిపోయాననేగా? లేదు గంగా, నాకన్నీ జ్ఞాపకం ఉన్నాయి. ఏది మర్చిపోలేదు నేను. అన్నీ గుర్తున్నాయి. సాగరు గంగా కలిసి చాలా అద్భుతం చేశారు మాధవి. ఇంట్లోనే ఒక విచిత్రం సృష్టించారు వాళ్ళు. అయితే ఒకే లోటు ఉండిపోయింది.
సాగర్ చాలా మారిపోయాడు. తనకు అసలు ఏదీ గుర్తులేదు. మెరుపులు మెరుస్తున్నాయి. ఇప్పుడు వర్షం వస్తుందేంటి? కరెంటు కూడా ఇప్పుడే పోవాలా? ఎవరు? ఏంటో గోవిందయ్య గారు కొవ్వొత్తులు ఎక్కడ పెట్టారో, అయినా కరెంటు కూడా. ఈ మండపంలోనేగా రేపు సాగర్కి గంగకి పెళ్లి జరగబోయేది. ఈరోజు రాత్రి ఎన్ని కలలు కంటారో కనండి, చూస్తూ ఉండండి. ఎందుకంటే రేపు వివాహ బంధం సర్వనాశనం కాబోతోంది. తల్లి ఓ పని చెయ్యి. చెప్పండి. అగ్నిగుండంలో కొంచెం నెయ్యి పోయి నేను అంటిస్తాను, తీసుకో.